హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఏమిటంటే అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ నెల 6వ తారీఖు నుండి అకాల వర్షాలు కోస్తాంధ్ర అటు తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు రాయలసీమలోనూ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఈ నెల 6వ తారీఖు నుండి వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పంటను భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాంధ్రకి ఎటువంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో రాబోయే 4 రోజుల వరకు తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేశారు. ఉష్ణోగ్రత 45 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ నెల 6వ తారీఖు నుండి అకాల వర్షాలు కోస్తాంధ్ర, తెలంగాణలో మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. కోస్తాంధ్రలో ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 6 నుండి పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 6వ తారీఖు నుండి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అటు రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని తమ పంటను భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 6వ తారీఖు నుండి అకాల వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాబోయే 4-5 రోజులు తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలో, నంద్యాల జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలో కూడా ఈసారి వర్షాలు బాగా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రలో అన్ని జిల్లాల్లో కూడా 5-6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38-39 డిగ్రీల మధ్య నమోదవుతే, అదే కోస్తాంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.